ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. సహజసిద్ధంగా ఒక గృహాన్ని కట్టినప్పుడు ఆ గృహానికి వీధి చూపుల వలన ఏమైనా హాని కలుగుతుందా అని ప్రశ్న వేస్తున్నారు. సహజసిద్ధంగా అక్కడ వీధి పోటు అంటే బాధ. వీధి వచ్చి తగిలితే అది బాధగానే ఉంటుంది. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మనకి బాధ ఏదు, అట్లాంటిదే వీధి పోటు కూడాను. అయితే అన్ని వీధి పోట్లు అట్లా ఉండవు. కొన్ని వీధి పోట్ల వలన చాలా అపశృతులు జరుగుతాయి జీవితంలో. కొన్ని వీధి పోట్ల వలన చాలా శుభకరమైన ప్రభావాలు వాటిల్లుతాయి అన్నమాట. తూర్పు ఈశాన్యం వీధి చూపు వలన ఆరోగ్య పుష్టి కలుగుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి ఈ యొక్క వీధిపోటు ఎంతగానో సహకరిస్తుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా సంతానం కూడా బాగా వృద్ధిలోకి వస్తుందండి. ఎటువంటిది? తూర్పు ఈశాన్యం వీధి చూపు వలన. తూర్పు వీధిపోటు, ఈశాన్యం వీధిపోటు చాలా అదృష్టకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. పేరు ప్రతిష్టలు, కార్యసాధన, అనుకున్నట్టు నెరవేరటం, సంఘంలో పలుకుబడి, మంచి అధికారాలు ఈ వీధి యొక్క చూపు యొక్క ముఖ్యమైనటువంటి ప్రభావంగా మనకు శాస్త్రాలు, వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ఈశాన్యం వీధిపోటు శతవిధాలా కూడాను శ్రేయోదాయకము అనేటువంటి విషయాన్ని గుర్తెరగండి. ఉత్తర ఈశాన్యం వీధి చూపు వలన తరగని సిరి సంపదలు కూడా వస్తాయి. ఉత్తరం రోడ్డు వచ్చి మీ ఇంటిని తాకుతోందనుకోండి, ఈశాన్యం వైపు 100% దానివల్ల విశిష్టవంతమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. అంటే ఏ పని అనుకుంటే ఆ పని నెరవేరుతుంది. స్త్రీలకు సుఖ సౌఖ్యాలు అత్యధికంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. దాంపత్య సుఖం కూడాను కలిగి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. తూర్పు ఉత్తరపు వీధి చూపులు గృహంలో కొన్ని వాస్తు దోషములు ఉన్నప్పటికీ కూడాను హరించి వేస్తాయి. మీ గృహంలో గనక ఏదైనా వాస్తు దోషాలుంటే ఆ దోషాలన్నింటినీ హరించి వేసేటువంటివి ఈ రెండు కూడా. ఏది? తూర్పు వీధిపోటు, ఉత్తరం వీధిపోటు. ఈ రెండిట్లో ఏది ఉన్నప్పటికీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలున్నా కూడాను పటాపంచలైపోతాయన్నమాట. ఆ గృహంలోని వారికి శుభ ఫలితాలే ఎక్కువగా వస్తాయి సుమా అనేటువంటి విషయాన్ని మనకు వాస్తుశాస్త్రం చాలా చక్కగా తెలియజేస్తోందన్నమాట. అట్లాగే పశ్చిమ వాయువ్య వీధి చూపు వలన శుభ ఫలితాలు కలుగుతాయి. పశ్చిమ వాయువ్యం అంటే పడమర వాయువ్యం వీధి చూపు, అది కూడాను శుభ ఫలితమే. దీని ప్రభావం వలన ఎక్కువగా ఇంటిలో ఉండేటువంటి పురుషులపై, మగ సంతానం పైన ఎక్కువ అభివృద్ధి చూపుతుందన్నమాట. ఇళ్లల్లో ఉండేటువంటి వారికి మంచి వాక్శుద్ధి కూడా వస్తుంది. మాటగారితనంగా ఉంటారు. చాతుర్యం కలవారుగా రాణించేటువంటి శక్తి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 వీధిపోట్లు మనకి మంచివిగా చెప్పుకున్నాం. ఒకటి తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం. రెండవది పశ్చిమ వీధిపోటు, పశ్చిమ వాయువ్య వీధి చూపు అన్నమాట. ఇవన్నీ కూడా మంచివిగానే చెప్పాం. సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కలిగి ఉంటారు. రాజకీయ నాయకులుగా కూడా గుర్తింపు పొందడానికి ఈ యొక్క పడమర వైపు ఉన్నటువంటి పశ్చిమ వాయువ్య వీధిపోటు చాలా బాగా సహకరిస్తుంది. గొప్ప వ్యాపారవేత్తలు, లాయర్లు, బాగా డాక్టర్లు వీళ్ళందరూ కూడాను వృద్ధిలోకి వస్తారు. ఈ వీధి చూపు వలన గృహంలో ఎక్కువగా గొప్పవాళ్ళుగా ఉండటానికి ఆస్కారం
అత్యధికంగా కనిపిస్తోందన్నమాట. దక్షిణ ఆగ్నేయం వీధి చూపు శుభములనే ప్రసాదిస్తుంది. దక్షిణ ఆగ్నేయం కూడాను మంచిదిగానే చెప్తాం. అయితే ఆగ్నేయ దోషం గనక ఉన్నట్లయితే దీని ప్రభావం తగ్గిపోతుంది. ఆగ్నేయంలో దోషం లేకుండా ఆగ్నేయ వీధిపోటు ఉంటే మంచిదే. అంటే ఆగ్నేయంలో గనక దోషం ఉంటే ఇంటి ఇల్లాలకి అనారోగ్యం చేస్తుందండి. ఎక్కడైనా సరే వాస్తుశాస్త్రంలో ఆగ్నేయం పెరగకూడదు, ఈశాన్యం తగ్గకూడదు. ఆగ్నేయం పెరిగి ఈశాన్యం తగ్గితే మాత్రం చాలా దోషం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి. తలచిన కార్యాలు సకాలంలో నెరవేరవు. బంధువులు కొద్దిగా సరిగ్గా లేకపోతూ ఉంటారు. ఈ దోషం కనుక ఉంటే ఆగ్నేయ దోషం. ఆగ్నేయ దోషం లేకుండా వీధిపోటు ఉంటే వృద్ధిలోకి వస్తారు. స్త్రీ సౌఖ్యం, దాంపత్య సౌఖ్యం కూడాను కలిగి తీరుతుంది అని చెప్పేసి మనకు వీధిపోట్లలో గొప్ప విషయంగా చెప్తాం. అంతేకాదు నైరుతి వీధిపోటు మాత్రం చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది వాస్తుశాస్త్రాల్లో. నైరుతి వీధిపోటు మాత్రం ఎవ్వరికీ ఉండకూడదు. అలా గనక ఉన్నట్లయితే అరిష్టాలు వస్తాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అనేక రుగ్మతలకు గురవుతారని చెప్పేసి తెలుసుకోవాల్సిందే. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో చెప్పిన ముఖ్యాంశాలన్నమాట.